ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి ఆయన రెక్కల చాటును మీరంతా భద్రపరచబడి క్షేమంగా ఉన్నారని, గతించిన వారమంతా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపించి ప్రతి శోధన నుండి ప్రతి వేదన నుండి విడిపించి ఈ రోజు వరకు నిలబెట్టిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ లోకం విడిచిపెట్టినట్లుగా కష్టములో, నష్టములో, అనారోగ్యంలో, వ్యాధిపై మంచంపై ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. మీకు తోడుగా ఉండే గొప్ప దేవుడైనా. కాబట్టి ఏ పరిస్థితిని గురించి భయపడకండి, కంగారు పడకండి. మీ చింత యావత్తు ప్రభువు పైన వేయండి. తప్పకుండా మీకు తోడుగా ఉండి ఈ వారమంతా నడిపిస్తారు. ఆ విధంగానే మీరు ఇంకెవరైనా సమస్యలో ఉంటే, ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారు, మీరు కూడా ప్రతి కామెంట్ చదవండి. మనందరం కూడా కలిసి ఈ వాక్యం చివరిలో సమస్యలు ఉన్న అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఏ సమస్యలు ఉన్న ప్రేయర్లో ఏకీభవించండి. ఎవరైనా అనారోగ్యంతో మంచంపై ఉంటే వారిని కూడా ప్రార్థనలో ఏకీభవించమనండి. వారు వినగలిగిన స్థితిలో ఉంటే వారికి తప్పక వాక్యాన్ని వినిపించండి. బ్రతికించే వాక్యం అది తప్పకుండా ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుందని నమ్ముతున్నాను. ఆ వాక్యపు శక్తి వారిని తాకగానే వారు జీవాన్ని పొందుకోబోతున్నారు. విశ్వాసంతో ప్రభు వైపు చూడండి, ప్రార్థనలో ఏకీభవించండి. నమ్మిన వారందరి జీవితాల్లో ప్రభు ఈరోజు అద్భుత కార్యాలు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆమేన్. నీతి సూర్యుడైన ప్రభువును ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ప్రకాశిస్తారంట. వారు బలము కలిగి ఉంటారు, ప్రకాశిస్తారని ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు. చూడండి, ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా వారు కొంతకాలమే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమించేవారు నిరుత్సాహపడరు, బలహీనపడరు. కానీ ఆయన నిజంగా ప్రేమిస్తే బలవంతులుగా ఉంటారు. ఆయన నిజంగా ప్రేమిస్తే వెలుగుతూ ఉంటారు. సూర్యుడు ఉదయించగానే అప్పటి వరకు చీకటిలో నడుస్తున్న వారు వెలుగును చూస్తారు. సూర్యుడు ఉదయించేంత వరకు కూడా వారు చీకటిలోనే నడుస్తున్నారు. వారు భయపడుతూ నడుస్తారు. ఎటు వెళ్తున్నారో కొన్నిసార్లు అర్థం కాదు. ఏ దారిలో వెళ్తున్నారో వారికి అర్థం కాదు. వెతుక్కుంటూ తడబడుతూ చీకటిలో నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో, సూర్యుని వెలుగు రాగానే వారు ఎంతో సంతోషిస్తూ, అప్పటి వరకు ఏమైపోతుందో, జీవితం ఎటు వెళ్ళిపోతున్నామో ఏమిటో అని తెలియకుండా వెళ్తున్న వారు అక్కడ నుండి ఎంతో సంతోషంతో, బలముతో, ధైర్యంతో ముందుకు సాగుతారు. అవును, అప్పటి వరకు చీకటిలో నడుస్తున్నట్లుగా ఉంటుంది. అప్పటి వరకు ఎటు వెళ్తున్నామో తెలియనట్లుగానే ఉంటుంది. అప్పటి వరకు ఎవరి కోసం బ్రతుకుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఈ విధంగా ఏమీ తెలియనట్లుగా అంధకారంగా చీకటిగా ఉన్న వారి జీవితాల్లో ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తారో వారి జీవితంలో గొప్ప వెలుగు చూస్తారు. జీవితం పైన ఒక క్లారిటీ వస్తుంది. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, కాబట్టి నేను భయపడనని ఒక గొప్ప ధైర్యం కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనతో సహవాసం చేస్తారు. ఆయన ఇష్టాలు తెలుసుకుంటారు. ఈ లోకం అంటుంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరని. అదేవిధంగా ప్రభువుతో సహవాసం చేస్తే క్రీస్తు స్వరూపాన్ని సంతరించుకుంటారు. అప్పుడు ఆయనలా క్షమిస్తాం, ఆయనలా ప్రేమిస్తాం, ఆయనలా పాపాన్ని జయించడానికి బలం పొందుకుంటాం, పాపాన్ని జయిస్తాం, క్రీస్తులా శక్తివంతంగా బ్రతుకుతాం. క్రీస్తుని బట్టి ఈ లోకం ఏ విధంగా సంతోషించిందో, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నానని దేవుడు ఏ విధంగా ప్రభు గురించి చెప్పారో
ఆ విధంగానే మనము కూడా దేవునికి ఇష్టమైన వారంగా బ్రతుకుతాం. ప్రభు కొరకు ఏ విధంగా ఎంతోమంది ఎదురు చూచారో ఆ విధంగా మనలను గురించి కూడా ఎదురు చూస్తారంట. ఎందుకంటే ప్రభువును ప్రేమిస్తూ ఉంటే ప్రభు లక్షణాలు మనం పొందుకుంటాం. ప్రభులా సూర్యుని వలె ఉదయిస్తాం. ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయంట. ఆయన రెక్కలు నెమ్మదినిస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి. అప్పుడు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా వేస్తారంట. బలహీనులుగా ఉన్నవారు, నిర్జీవంతో ఉన్నవారు, అశాంతితో ఉన్నవారు, భయంకరమైన నిరుత్సాహంలో, డిప్రెషన్లో ఉన్నవారు, అదేవిధంగా ఆ నీతి సూర్యుని ప్రేమిస్తున్న మనం కూడా ఆయన వెలుగును సంతరించుకుంటాం. ఈరోజు నువ్వు ఒకవేళ బలహీనుడివే కావచ్చు, బలహీనురాలివే కావచ్చు. నిన్ను గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకుంటూ, నీ జీవితాన్ని గురించి నువ్వు దుఃఖపడుతూ, సాటిస్ఫాక్షన్ లేకుండా ఏముందులే అన్నట్లుగా ప్రస్తుతం ఉన్నావేమో. అయితే నిన్ను బలవంతునిగా చేయబోతున్నాడు ఆయన. నీవు సంతోషంగా ఉండడమే కాదు, అనేక మందికి సంతోష కారణంగానే ఉండబోతున్నావు. నీవు నెమ్మదితో, శాంతితో ఉండడమే కాదు, అనేక మందికి శాంతినివ్వడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీవు ఆరోగ్యంగా ఉండడమే కాదు, అనేక మంది ఆరోగ్యం కొరకు నువ్వు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా ఉండబోతున్నావు. ఆ నీతి సూర్యుని ప్రేమిస్తూ ఉండగా నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. నీ జీవితంలో ఉన్న వ్యర్థమైనవన్నీ తొలగిపోతాయి. దేవునికి ఇష్టమైన కార్యాలు ఒక్కొక్కటి తొలగిపోతాయి. దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా అవుతావు. నీవెక్కడుంటే అక్కడ నీ వెలుగును అనేక మంది చూస్తారు. మీరు పరిచర్యలో ఉంటే పరిచర్యలో దేవుని వెలుగును చూస్తారు. నీ కుటుంబంలో నీ వెలుగు అనేక మంది చూస్తారు. నీవు ఒకవేళ స్కూల్లో ఉన్నావో, కాలేజీలో ఉన్నావో, యూనివర్సిటీలో ఉన్నావో, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఎక్కడ ఉన్నా నీలో ఉన్న ప్రభు యొక్క వెలుగును, నీతి సూర్యుని వెలుగును అనేక మంది చూస్తారు. నీవే ఉదయించే సూర్యునిగా మారిపోతావు. ఇక నీ జీవితాన్ని ఆపగలిగిన శక్తి ఎవ్వరికీ ఉండదు. నీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నా దేవుడు దాన్ని చూడడం లేదు. నిన్ను ఉదయించే సూర్యుని వల్ల చేయాలని, నిన్ను బలవంతుడిగా చేయాలని, బలవంతురాలుగా చేయాలని ఆశపడుతున్నాడు. నీవు అనుకుంటూ ఉండొచ్చు నేను ఎందుకు పనికిరానని. కానీ ఆయన నీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని చూస్తాడు, నీ స్థితిని కాదు. కాబట్టి ఈరోజు భయపడొద్దు ప్రియదేవుని బిడ్డ. శత్రువు నిన్ను తరుముతూ ఉన్నా, ఏ శోధన, ఏ వేదన నీ ఎదుట ఉన్నా భయపడొద్దు. ఎందుకంటే ఈ లోకంలో శత్రువు ఉన్నాడు అన్నది నిజమే. నీకు సమస్యలు ఉన్నాయి, నిజమే. నీవు భయంకరమైన పోరాటంలో ఉన్నావు, నిజమే. కానీ ఈ పరీక్ష తర్వాత నీ స్థాయిని పెంచాలని దేవుడు చూస్తున్నాడు. నీ జీవితంలో అది పెద్ద సమస్య అనుకుంటున్నావు, కానీ నీ ప్రమోషన్కు అదే మార్గం. ఈ లోకము నేనను, లోకంలో ఉన్నవాటిని నేనను ప్రేమించకుడి. వాటిని ప్రేమిస్తూ ఉంటే తండ్రి ప్రేమకు మీరు దూరం అవుతారు, తండ్రి ప్రేమ మీలో ఉండదు అని లేఖనం సెలవిస్తుంది కదా. కాబట్టి ఇంతవరకు లోకాన్ని ప్రేమించావేమో, ఇంతవరకు నీ శరీరాన్ని ప్రేమించావేమో, ఇంతవరకు నావారు నావారు అని అనేక మందిని ప్రేమిస్తూ ఉన్నావేమో. అయితే ఎక్కడ నీకు నిజమైన ప్రేమ దొరకలేదేమో. ఈరోజు నిన్నుగా ప్రేమిస్తున్నా, నీవే స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నిన్ను ప్రేమిస్తున్నా ప్రభు నీ కొరుకున్నారు. ఆయనను ప్రేమించి చూడు, నీ జీవితం ఎంత అద్భుతకరంగా మారిపోతుందో. ఎన్నో అద్భుతాలు నువ్వు చూస్తావు. కానీ శత్రువైన సాతాను ప్రభువును ప్రేమించనివ్వడు. ఎందుకంటే వానికి తెలుసు ప్రభువును ప్రేమిస్తుంటే గనక ఆయన శక్తి తెలుసుకుంటారు, ఆయన ప్రేమను తెలుసుకుంటారు. ఆయనను రుచి చూచిన వారికి వెనుతిరగరు. ఆయన ప్రేమను పూర్తిగా తెలుసుకుంటే ఇక నేను వారిని ఏమీ చెయ్యలేనని శత్రువైన సాతాను ప్రభువును ప్రేమించకుండా ఈ లోకాన్ని ప్రేమించడానికి నేను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రభువును ప్రేమించడానికి నీకు అవకాశం దొరకనివ్వడు. అయితే సాతాను నీకు ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని ఒడిదుడుకులు పెట్టినా, తండ్రి ఇప్పటి నుండి నేను ప్రేమిస్తానయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా అని ప్రభువును ప్రేమించడం ప్రారంభించండి. ఈరోజు దేవుని ప్రేమించిన వారు ఎవ్వరు కూడా ఓడిపోలేదు. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమించిన వారందరూ కూడా గెలిచిన వారుగా ఉన్నారు, ఉదయించే సూర్యుని వలె ఉన్నారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా మోకరించే తండ్రి, ఈ రోజు నుండి నిన్నే ప్రేమించాలని నేను నిర్ణయం తీసుకుంటున్నానయ్యా. నా నిర్ణయాన్ని అంగీకరించండి అయ్యా, నాకు శక్తినివ్వండి, బలమనివ్వండి అని ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం మోకరిందామా. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. మెట్టలైన పల్లమైన, మరణమైన జీవమైన, మెట్టలైన పల్లమైన, మరణమైన జీవమైన నా
ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం, యేసుని వైపు చూస్తూ నే సాగేదన్. నిజమేనా యేసు, ఇది నిజమే, నిజమేనా యేసు, ఇది నిజమే. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించారయ్యా. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా వాటన్నిటినీ దాటించి ఈరోజు మరలా నేను స్తుతించే భాగ్యంనిచ్చారు. మరి ఒక వారంలో ప్రవేశపెట్టారు. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారు, నన్ను ప్రేమిస్తున్న మీరు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని. అవును తండ్రి, ఎంతమంది అయితే నిన్ను ప్రేమించడానికి ఇష్టపడి నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ప్రతి జీవితంలో మీరు అద్భుత కార్యములు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నారేమో, నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, అనేక సంవత్సరాలుగా కృంగుదలలోనే కొనసాగుతున్నారేమో, అయితే ఇది మొదలుకొని బలముతో ఉదయించే సూర్యుని వలె వారిని మీరు చేస్తున్నందుకు వందనాలు. ఉదయించే సూర్యుని ఏ విధంగా ఎవరు కూడా ఆపలేరో అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాన్ని ఆపలేకుండా, వారి విశ్వాసాన్ని ఎవరు తీయలేకుండా, వారి యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేకుండా, వారి ఆరోగ్యాన్ని ఎవరు తీయలేకుండా, వారి శాంతిని, వారి సమాధానాన్ని ఎవ్వరు దొంగిలించలేకుండా, వారి పరిశుద్ధతను, వారి నీతిని ఎవ్వరు కూడా తీయలేనట్లుగా ప్రతి ఒక్కరిని మీరు చేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే శోధనలో, శ్రమల్లో ఉండి కామెంట్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కామెంట్ మీద ఈశ్వరక్తను ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇంకా సాధ్యమైంది ఏది లేదయ్యా. ప్రతి జీవితంలో కార్యం చేయడానికి నువ్వు సమర్థుడవు తండ్రి. మీకు అసమర్థత లేదు, మీరు చేయలేనిది లేదు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదాన్ని సెలవిచ్చారో అయ్యా, నమ్మి నీ దగ్గర నుండి అనేక అద్భుతాలు చూడడానికి ప్రతి కుమార్తెను విశ్వాసంతో నింపండి నాయన. నమ్మిక మాత్రం ఉంచమని సెలవిచ్చారయ్యా. ఎంతమంది నమ్ముతున్నారో నమ్మడానికి శక్తిని అనుగ్రహించండి. నమ్మిన వారందరి జీవితాలు అద్భుతములు కలుగునుగా కేస్తున్నామములో, నమ్మిన వారందరి జీవితాల్లో వారి అవసరతలన్నీ తీర్చబడునుగా కేస్తున్నామములో, నమ్మిన వారందరి జీవితాలు వారు ఏదైతే కామెంట్ వారు తెలియజేస్తున్నారో అవన్నీ యేసు శక్తి కలిగిన నామములో వారికి దయచేయబడును గాక. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుని వారందరి కూడా చేతులు పెడుతున్నాను. వారందరినీ కూడా బలముతో ఉదయించే సూర్యుని వల్ల మీరు చేస్తున్నందుకు, వారి జీవితాలకు ఏ ఆటంకము, అడ్డులు లేకుండా నీ కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మాత్మి కుటుంబం అంతటికి తోడై ఉండి చేపట్టి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. బలహీనంగా ఉన్నారా? శక్తిహీనంగా ఉన్నారా? ఓటములో ఉన్నారా? నిరుత్సాహంలో ఉన్నారా? ఈరోజు ప్రభు చెప్తున్నారు, నిన్ను బలముతో ఉదించే సూర్యుని వలె చేస్తున్నానని. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని చిత్తం అయితే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.